వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్, డాక్టర్ ఎస్ మధుసూదన్ రావు ఎంబీబీఎస్ ఉస్మానియా, FCGP, PGCC, చెస్ట్ డిసీజ్, ఢిల్లీ మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా మెదక్. మెదక్ జిల్లా రామేణంపేట రుణమాఫీ 2024కు సంబంధించి ప్రభుత్వం లక్షలోపు రుణాలు కలిగినటువంటి రైతుల ఖాతాలలో నిధులను జమ చేయు విధానం ప్రారంభమైంది. ఈ క్రమంలో రైతుల సందేహాలను నివృత్తి చేయడానికి స్థానిక మండల వ్యవసాయ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. రాష్ట్ర స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు మరియు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రైతు రుణమాఫీకి సంబంధించి గ్రీవెన్స్ సెల్ స్థానిక వ్యవసాయ కార్యాలయం రామాయంపేట నందు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గత 2 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రైతు రుణమాఫీ 2024కు సంబంధించి ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలు అర్హత కలిగించి ఎవరికైతే ₹1,00,000 రుణాలు ఉన్నాయో వారందరికీ కూడా గత 2 రోజుల కింద నిధులు జమ చేయడం, ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. దీంట్లో సాంకేతిక సందేహాలు రైతులకు చాలామందికి వివిధ సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు నివృత్తి చేయడానికి ఎవరైనా రైతులు వారికి రుణమాఫీకి సంబంధించిన సందేహాలు ఉన్నట్టయితే తమ ఆధార్ కార్డు వివరాలు తీసుకొచ్చి స్థానిక వ్యవసాయ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి గ్రీవెన్స్ సెల్లో అందజేసినట్లయితే వారికి రుణం ఎప్పుడు అందే అవకాశం ఉంటుంది, ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంటుంది, అన్ని అంశాలన్నీ కూడా రైతులకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరు రైతులు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.